హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను జరిగిన షో గురించి మనం మాట్లాడుకున్నాం. హైలైట్ పాయింట్స్ ఏముండయి, వార్నింగే. బిగ్ బాస్ ఇష్టం వచ్చినట్టు వార్నింగ్ ఇచ్చాడు ఎవరికి, అబ్బాయికి. కానీ తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని చెప్పుకోవడం సిగ్గుచేటు అబ్బాయి. ఎందుకంటే చీఫ్ అయినా తన ఓవర్ యాక్షన్, ఓవర్ మాటలు పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడు. బిగ్ బాస్కే జోకులు వేస్తూ బిగ్ బాస్ చేసిన రూల్స్ తప్పు అన్నట్టు ఈయన పెద్ద బిగ్ బాస్ అంట, మళ్ళీ జోకులు అంట. అవి అలా చేయడం ఎంతవరకు కరెక్ట్, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీకు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో పోరాగా తప్పు చేసి తప్పు ఒప్పుకోవాలి కదా. బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీ, ఒక ఎవరికైనా ఎలా అంటే అది గ్రో. ఎంతమందికి ఆ ఆపర్చునిటీ వచ్చి సినిమాల్లో యాక్టింగ్లో నటిస్తున్నారు, ఎంతమంది గత సీజన్ తీసుకుంటే. ఈ సీజన్లోనే అవి చిల్లర పనుడు, అందరు చిల్లర పని చేసి చీఫ్గా తప్పు చేసి అందరిని చూడి అది చేసిన తప్పు వల్ల మిగతా కంటెస్టెంట్స్ కూడా చీఫ్ కాకుండా పోయారు. మిగతా కంటెస్టెంట్స్ అతని మీద ఫైట్ చేయాలి కదా. నోరు మూసుకెట్లో కూర్చున్నారు సిగ్గు లేకుండా సపోర్ట్ చేసుకుంటే అబ్బాయికి. గుడ్ చీఫ్ అంట. అసలు గుడ్ చీఫ్ అంటే ఎలా ఉంటారా? అలాంటి వాళ్ళకి మిగతా కంటెస్టెంట్స్ సపోర్ట్ చేయడం సిగ్గుచేటు. సో ఓవరాల్ చూసుకుంటే అబ్బాయి ఈ వీక్ డ్యామ్ షూర్గా ఎలిమినేట్ అయిపోతాడు. అది ఓటింగ్ శాతం బాగాలేదు, వరస్ట్గా ఉంది. అతనికి వచ్చిన ఓటింగ్ చాలా ఘోరంగా ఉన్నాయి. సో అదిగాక తన అగ్రెసివ్నెస్, తన బిహేవియర్, మిగతా కంటెస్టెంట్స్ కూడా తనకు అబ్బాయి చేసిన తప్పని చెప్పకుండా అంత బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి ఇంటి లోపల వెళ్ళినా కూడా మళ్ళీ గుడ్ చీఫ్ అంట. ఎలా చెప్తారు అలా? ఒక మనకంటే ఒక్కడే మాత్రం సఫర్ అవుతున్నాడు, ఎందుకంటే తను రియల్ గేమ్ ఆడుతున్నాడు కాబట్టి. కొన్ని గంటల్లో నెగిటివ్ అయిపోయినా కూడా అసలు పాయింట్స్ చేసిన రైట్ ఉన్నాయి. సో మిగతా కంటెస్టెంట్స్కి ఎందుకు సిగ్గు లేకుండా అతనికి సపోర్ట్ చేస్తారు? ఓవరాల్గా ఈ వీకెండ్ అయితే మగజనారు దుమ్ము లేపుతారు అబ్బాయిని. అంత ఎలా ఉంటుంది, మామూలు కౌన్సిలింగ్ ఉండదు, సూపర్ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఎనీహౌ అతను వెళ్ళిపోతాడు ఈ వీక్ హౌస్ నుంచి డ్యామ్ షూర్గా. సో నాకంతే నచ్చట్లే అబ్బాయి చేసిన పర్ఫార్మెన్స్, బిహేవియర్ ఓవరాల్. అసలు మిగతా కంటెస్టెంట్స్ కూడా అలా చేయకూడదని చెప్పకుండా మిగతా కంటెస్టెంట్స్ అతని గుడ్ చీఫ్ అని అనడం చాలా పెద్ద తప్పు. సో బిగ్ బాస్ రూల్స్ బిగ్ బాస్ చెప్పినట్టు ఆడాలా, బిగ్ బాస్ రూల్స్ ఫాలో చేయాలి. గత 8 సీజన్లో ఎవరు ఇంత క్యారెక్టర్లెస్లా బిహేవ్ చేయాలి బిగ్ బాస్ షోలో. సో అబ్బాయి చిల్లరగా చేస్తాడు, చిల్లర పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఓవరాల్గా తన పర్ఫార్మెన్స్ చాలా వరస్ట్ బిహేవియర్ ఉంది. సో ఈ వీకెండ్ హౌస్ నుంచి వెళ్ళిపోతాడు డ్యామ్ షూర్గా. చాలా ఓటింగ్ శాతం కూడా తక్కువ ఉంది. తన ఆటని తన కోపమే తన శత్రువు అని అంటారు కదా, ఆ విధంగా అబ్బాయి వెళ్ళిపోతున్నాడు. సో నెక్స్ట్ అతను ఈసారి బాగా నాగార్జున క్లాస్ పెడతాను, కానీ మిగతా కంటెస్టెంట్స్ అంత అవరాసం లేరు. ఏం బూతులు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. ఆ ప్రణీత కానీ ఆ యష్మి కానీ ఏంటో వర్డ్స్, అసలు క్యారెక్టర్స్ బూజ్ చేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 8లో. సో ఓవరాల్గా అయితే మీకు ఎలా నచ్చింది? అసలు అబ్బాయి బిహేవియర్ నచ్చిందా, నచ్చలేదా అనేది మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో ఓవరాల్గా నాగార్జున గారు ఈ వీక్ ఈ రోజు జరిగే షోలో మామూలు భయంకరంగా క్లాస్ బాగా వార్నింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకుంటా, జోకులు వేసుకుంటా బిగ్ బాస్ ఏంది వాడు. మన ప్రణీత అయితే ఇష్టం వచ్చి వాడు బొక్క తొక్క, యష్మి అయితే ఇష్టం వచ్చినట్టు, విష్ణుప్రియ కూడా డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తున్నట్టు, పృథ్వీరాజు ఇష్టం వచ్చినట్టు అగ్రెస్ అయిపోవడం. ఏంటి అసలు? ఒక కోపిస్టులు రోడ్డు మీద కొట్టాడుకునే వాళ్ళు పోయి అడవి పెట్టిన బిగ్ బాస్ సీజన్లో అసలు ఎప్పుడు లేదు. ఏ సీజన్లో కూడా అంత ఘోరంగా లేదు. బూతులు తిట్టుకోవడము, పోరే అనడము, వేసుగా అనేవాడు, వాడు అనడము, ఏంటి అసలు వర్డ్స్ అసలు చండాలంగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ వర్డ్స్ని చూసి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. సో ఎక్సి వాళ్ళు మారుతారు లేదు అనేది. సో నాగార్జున గారు భయంకరంగా ఈరోజు జరిగే షోలో భయంకరంగా వార్నింగ్ ఇస్తారు. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. జస్ట్ ఇది మా ఒపీనియన్ మాత్రమే వీడియో మీద.